స్కూల్స్ ఉన్నాయి సార్. ఎక్కువ స్ట్రెంత్ కూడా మెయింటైన్ అవుతుంది సార్. ఇక్కడ నియర్లీ 400 స్ట్రెంత్ ఉంది. ఎస్ సార్ క్యాంపైన్స్ అటెండ్ అవుతున్నాం సార్. ఈ చైల్డ్ మ్యారేజెస్ గురించి కానీ అదే డ్రాప్ అవుట్స్ గురించి కానీ మేము క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. అదేవిధంగా ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ జరిగిన వెంటనే ఉమెన్ ప్రొటెక్షన్ కంప్లైంట్ చేస్తారు సార్. పోలీస్ వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకొచ్చి కొద్దిగా కౌన్సిలింగ్ ఇవ్వడం అది జరుగుతుంది సార్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు మనం ఇది రెగ్యులర్గా మీటింగ్స్ మనం జరుపుకుంటూ ఉండాలమ్మా. నెక్స్ట్ మీటింగ్లో మీరు ప్రోగ్రెస్ కూడా చెప్పాల్సి ఉంటుంది. మనం ఎన్ని చేసాము ఏంటనే అట్లా కొన్ని ఈ పోక్సో కేసులు ఇలాంటివి ఇంకా మనకి ఎంక్వైరీలో ఉన్న ట్రయల్లో ఉన్న అలాంటివి మనం ఫాలోఅప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ పోక్సో కేసులు వీళ్ళని మండల్ లెవెల్ కమిటీస్ని యాక్టివేట్ చేసుకోవాలి. జియో ప్రకారం మొత్తం మండల్ లెవెల్ కమిటీ ఉందా? స్టేట్ డిస్ట్రిక్ట్ విలేజ్ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ అవుతున్నాయి. స్టేట్లో చూసుకుంటే మన జిల్లా చైల్డ్ మ్యారేజెస్లో ఎక్కువ నెంబర్ రికార్డ్ అవుతున్నట్టుగా స్టేట్లో రిపోర్ట్స్ ఉన్నాయి. సో దీని మీద చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంది. ఇంకా ఎట్లా జరుగుతుందంటే డిఓ గారు చెప్పినట్టుగా 10th క్లాస్ పిల్లలు స్కూల్ సడన్గా మానేస్తారు. ఒక వారం ఎగ్గొడతారు, మనం అడిగితే మళ్ళీ వస్తారు, మళ్ళీ 15 రోజులు ఎగ్గొడతారు. మనం అడగడం మానేస్తే అది ఇంకా డ్రాప్ అయిపోతారు. విలేజ్కి హెచ్ఎంను గాను టీచర్ని గాను పంపిస్తే ఊళ్ళో వాళ్ళు ఉండట్లేదని చెప్పేస్తారు. రీసెంట్గా ఒక 2-3 కూడా మేము ట్రేస్ చేసాము. ఎక్కడెక్కడ ఉంటే కూడా పట్టుకొని వచ్చాము. అంటే జనరల్గా స్కూల్స్లో హెచ్ఎంస్కి డిఓ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. మరొకసారి చెప్తున్నాను, స్కూల్లో ఎవరైనా గర్ల్ చైల్డ్ ఎవరైనా 3 days 4 days కానీ రాకపోతే లేదా 1 week నుంచి ఆబ్సెంట్ అవుతూ ఉంటే వెంటనే చెక్ చేసుకోవాలమ్మా. ఈ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. అట్లాగే సమ్మర్ హాలిడేస్లో లేదా 10th క్లాస్ రిజల్ట్ వచ్చినాకనో ఇంటర్ రిజల్ట్ వచ్చాకనో చాలామందికి పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉంటారు, వాళ్ళు ఫెయిల్ అయిపోతాయి. అలాంటి వారిని కూడా మీరు ట్రాక్ చేయాల్సి ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. అలాగే హాస్టల్స్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో లేదా ట్రైబల్ ఏరియాస్లో ఏజెన్సీ ప్రాంతాల్లో దీని మీద అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. వాళ్ళ ట్రెడిషన్ లాగా దాన్ని బిలీవ్ చేస్తారు చైల్డ్ మ్యారేజ్. దాన్ని మనము మార్పు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ డీసీపీఓ తరపు నుంచి మీరు కవర్ చేయాలి కదా. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది చైల్డ్ మ్యారేజ్ నెంబర్ అసలు 0 అయిపోవడం జిల్లా. సెకండ్ మన దగ్గర ఎక్కువ ఉన్నవి ఈ గర్ల్ చైల్డ్ ట్రాఫికింగ్ కానీ చైల్డ్ ట్రాఫికింగ్ కానీ ఇల్లీగల్ అడాప్షన్స్ కానీ. నర్సరావుపేట అదొక సెంటర్ లాగా ఈ మధ్య నుంచి ప్రొజెక్ట్ అయింది. ఇక్కడ నుంచి పెద్ద రాకెట్ ఒకటి తయారు అయ్యి ఎక్కడెక్కడ ఉన్నారు. సో చిల్డ్రన్ని వీళ్ళు కిడ్నాప్ చేయడం లేదా ట్రాఫికింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు చైల్డ్. సో దాన్ని వెంటనే పోలీసు వారు చాలా సీరియస్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అలాంటి వారిని ఎవరైనా దొరికితే సివియర్గా వాళ్ళని పనిష్ చేయాల్సింది. అట్లాగే చైల్డ్ లేబర్ ఆఫీసర్ రాలేదు, చైల్డ్ లేబర్ కేసెస్ ఉన్నాయి అక్కడక్కడ. వాటిని కూడా మనం ఎరాడికేట్ చేయాల్సి ఉంది. ఇక రిమైనింగ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఈ చట్టాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం. మనకి బడ్జెట్ ఉంది, బయటికి వచ్చాక బడ్జెట్ ఉంది కదా, కూడా వస్తుంది. సో అవేర్నెస్కి మీరు ఎక్కువ ఖర్చు పెట్టాలమ్మా. సో అవేర్నెస్ చాలా ముఖ్యం. చాలామంది తెలియక, చాలామందికి ఐడియా లేక అవేర్నెస్ లేక కూడా చేస్తూ ఉంటారు. సో కొంత మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తే కూడా తగ్గే అవకాశం ఉంది.